వెల్ డన్ మిస్ సరిత. కరాటే ఫైట్ లో అన్ని టెస్టుల్లో మీరు పాస్ అయ్యారు. చాలా సంతోషం. అంతా మీ ఆశీర్వాదమే మాస్టర్. ఇక మీదట ఎవరితోనైనా పోట్లాడచ్చు. విజయం మీదే. థ్యాంక్ యూ మాస్టర్. నాకు పోలీస్ కమిషనర్ తో ఒక ముఖ్యమైన పని ఉంది. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. మీరు బయలుదేరండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. నేను నిన్ను ఇక్కడికి రమ్మన్నది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని. చెప్పండి సార్. సిఐడి డిపార్ట్మెంట్ లో నువ్వు సమర్థవంతంగాను మహా చాకచక్యంగాను ఎంతో మంది నేరస్తులను అరెస్ట్ చేశావు. నీ ఫైల్లో నీకు చాలా మంచి రికార్డు ఉంది. నా కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. ఈ ఫోటోలో ఉన్న అతని పేరు జయప్రసాద్. అందరూ వీరిని గౌరవంగా జేపీ అనే పిలుస్తారు. సిటీలో ఉన్న పెద్ద హోటల్ వీరిదే. ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే కొత్త దంపతులకు తప్ప మరెవ్వరికీ రూము ఇవ్వరు. నిజంగా అక్కడ జరిగేది హోటల్ వ్యాపారమా, చట్టానికి విరుద్ధమైన వ్యాపారాలు జరుగుతున్నాయా అని నువ్వు కనిపెట్టి తీరా. వీరి పేరు శేషాద్రి. శేషాద్రి గారు అని అందరూ మర్యాదగా వీరిని పిలుస్తారు. శాంతంలో పెద్ద కాన్వెంట్ పెట్టి నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వర పిల్లలందరూ ఈ కాన్వెంట్ లోనే చదువుతున్నారు. పిల్లలంటే వీరికి ప్రాణమట. కానీ పిల్లలు ఎక్కువగా కిడ్నాప్ కావడం ఈ కాన్వెంట్ నుంచి. ఎన్నో కట్టుబాట్లు కాపలాలు ఉన్నా కూడా ఎలా సర్వసాధారణంగా పిల్లల్ని కిడ్నాప్ చేయగలుగుతున్నారు? లేక కాన్వెంట్ పెద్దలే కారకుడా? ఇది కూడా కనిపెట్టాలి. ఓకే సార్. వీరి పేరు మైకేల్ రత్నగిరి. వీరికి ఎన్నూరుకు పక్కన ఒక పెద్ద దీవే ఉంది. అక్కడ సొంతంగా ఆశ్రమం ఒకటి కట్టుకున్నారు. ఎందరో విదేశస్తులు ఆ ఆశ్రమంతో సంబంధాలు పెట్టుకున్నారు. నిజంగా అది ఆశ్రమమేనా? అక్కడ ధ్యాన నిష్టలే జరుగుతున్నాయా లేక మరేదైనా జరుగుతుందా? అది నువ్వు కనిపెట్టాలి. తప్పకుండా సార్. ఈ నేర పరిశోధనలో నువ్వు ఎవరినైనా తోడుగా తీసుకువెళ్ళదు. నీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. నాతో సబ్ ఇన్స్పెక్టర్ రాణిని పంపిస్తే చాలు సార్. గుడ్ చాయిస్. సబ్ ఇన్స్పెక్టర్ రాణిని రమ్మను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాణి, నువ్వు అనిత్తో వెళ్తున్నావు. ఆమె చెప్పినట్టు నడుచుకోవాలి. ఎస్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఫెంటాస్టిక్. పిన్ వేయడంలో పెద్ద ఛాంపియన్ కూడా ఇంత బాగా వేయలేడు. బ్యూటిఫుల్. నా చెల్లెలు ఉమా. అక్క షూట్ చేయడంలో దిట్ట, చెల్లి పిన్ వేయడంలో దిట్ట. ఎవరక్క ఎవడా? నాతో వర్క్ చేస్తుంది. పేరు రాణి. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అందంలోనే బంగారు బొమ్మ అనుకున్నాను. గుణంలో కూడా ఉత్తమురాలు నీ చెల్లెలు. కానీ ఈ ఉత్తమురాలు జీవితం గురించి ఆలోచిస్తుంటేనే నాకు బాధగా ఉంది. ఏమిటి అలా అంటున్నావు? దానికి రెండు కళ్ళు కనపడవు. మై గాడ్, నమ్మలేకపోతున్నాను అనిత. పుట్టుకలోనే లేవా? లేక చిన్న వయసులో మా అమ్మని చంపేసి దీని కళ్ళు పొడిచేసి మా సంపదంతా దోచుకున్నారు. అటువంటి దుర్మార్గుల్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాను. నీ జీవితంలో ఇటువంటి భయంకర సంఘటన జరిగిందని నేను ఊహించలేదనిత. ఇదిగోండి కాఫీ. ఇదిగోక్క కాఫీ.
కరెక్ట్ గా వంటగదికి వెళ్ళి కాఫీ చేసి తీసుకొచ్చావే, ఎలా వీలైంది? 10 అడుగులు వేస్తే పాత్రలుండే చోటు, అక్కడి నుంచి 5 అడుగులు వేస్తే పొయ్యి ఉండే చోటు, తర్వాత 1 అడుగు వేస్తే అగ్గిపెట్టి ఉండే చోటు. కాఫీ చేయడమే కాదు, వంట చేయడం కూడా ఏమన్న దృష్టితోనే. నీకు చూపు లేదని చెప్తే నిజంగా ఎవరూ నమ్మలేరమ్మా. బయటకు తెలిసే 2 కళ్ళు లేకుండా మనసులోనే నీకు కళ్ళున్నాయి. అవే చాలు. ఇదిగో ఫోటోలు. ఎవరి ఫోటోలకా ఇవి? కమిషనర్ కొత్తగా నాకు ఒక పని ఇచ్చారు. ఈ 3 దుర్మార్గుల్లో కనిపెట్టి పోలీసులకు అప్పగించాలి. 3లో ఒకరికొకరికి అసలు సంబంధమే లేదు. ఎవరికి ముందు ఆ పిన్ బోర్డులో పిన్ చేసి పెట్టావా? శృంగారానికి సంబంధించిన దృశ్యాలను పిక్చర్ గా తీసేదే బ్లూ ఫిలిం. నేను తీసేవి అటువంటిది. కానీ కిరాయికొచ్చే ఆడామగాళ్లతో పిక్చర్ తీయడం లేదండి. నిజమైన యువ దంపతుల మొదటి రాత్రులను పిక్చర్ గా తీసుకున్నానే, అది కొత్తదనం కాదా? నిజమా? ఏం లేదు, నటి చిత్రాదేవి నటుడు అరుణ కుమారు ఓ వారానికి ముందుగా లవ్ మ్యారేజ్ చేస్తున్నారు. ఇలా రండి. ఏమండి మధ్యలోనే ఆపేశారేమండి? ఆ తర్వాతే అసలు విషయం ఉంది. అది చూపించకూడదా? 50,000 లెక్క పెట్టించి నిరభ్యంతరంగా చూడచ్చు. ఎవరికి కావాలన్నా వేసి చూపించచ్చు. రేటు కొంచెం నటి కావడం వల్లనే 50,000. భూస్వామి భుజంగరావు గారు అమ్మాయి మొదటి రాత్రి పిక్చర్ ఉంది, దాని వెల 1,00,000. నిజం చెప్తున్నాను, మీకు మళ్ళీ ఎంత అద్భుతంగా దీన్ని ఎవరూ పిక్చర్గా తీయలేరు. ఇదిగోండి పైకం. తీసుకోండి. చూడండి, ఇదే మీకు 50 లక్షలు సంపాదించి పెట్టుకోండి. మంచి మాట అన్నారు. నేను వెళ్తానండి. హలో సార్, మన హోటల్లో రూమ్ కోసం కొత్త దంపతులు వచ్చారండి. వాళ్ళకి ఏ రూమ్ ఇవ్వాలి సార్? రూమ్ నెంబర్ 72 ఇవ్వు. ఇదిగోండి తాళాలు. రూమ్ నెంబర్ 72. ఎకనం చక్కగా ఉంది. మన శోభన గది నంబర్ ఎంతో తెలుసా? 72. మీరు పుట్టిన తారీఖు 9. మనకు పుట్టబోయే బిడ్డ అయినా 10వ తారీఖున పుట్టాలి కదా. ఓహో, అలా చెప్తున్నావా? పోనీ 10వ తారీఖు పుట్టడైతే ఏర్పాటు చేస్తున్నాం. పదవే. ఏమిట్రా? పేరు, ఊరు, పెళ్ళైన తేదీ అన్నీ చెప్పండి. రిజిస్టర్లో రాసుకోవాలి. నా పేరు సిల్లుకుమార్ చెల్లు, ఆయన పేరు కార్తీన్ బాబా. ఏమిట్రా ఇలా వెరిమోహన్ వేసుకుని చూస్తున్నావు? ఆ పేర్లే రాసుకో. వెళ్ళావా? మీకు పెళ్ళైన తేదీ? ఈ రోజే గాలి ఎట్టి వెంట పెట్టి వచ్చేసాను. వేసాల రూమ్ లో శోభనం చేసుకుంటే కలిసి వస్తుందని చెప్పారు. వచ్చేసాం. వెళ్ళిరావా? సిల్లుకుమార్ వాళ్ళ వయస్సు 18 పూర్తి కావడానికి 18 గంటలుంది. మరి బావగారికి 30 ఏళ్ళు పూర్తయి 30 నిమిషాలైందిరా. ఏమిటి అలా చూస్తున్నావు? దానికంటే వయసు ఎక్కువని చూస్తున్నావా? అప్రాచుడా, ఖచ్చితంగా 10 మాసాల్లో సిల్కుమరదల ముచ్చటైన ఓ బిడ్డతో బిడ్డ మీద పడుకొని ఉంటే ఈ కాటన్ బావ పక్కనే కూర్చొని ఉంటాడు. అది మీకు రాడైతే కరెక్టే. మేము గది ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత మా రూమ్ లో నువ్వు కార్ రిపేర్ చేయడానికి కార్పెంటర్ తో వచ్చి నిలవాలరా? చౌట సన్నాసి నోటి కొవ్వండి విడికి. ఏడ్చాడు లేవే ఊరా కాటన్ బావా. ఏమిట్రా ఊరికే గొడవ పెడతావు? నా అవసరం నీకు బాధపడదే. రాలే మెదవాడు వెళ్ళడా? రూమ్ లోకి వెళ్ళాక మనమే కదా నీ వాక్కో. ఎందుకని? కారణం ఉంది. నేను వెళ్ళాలి, నువ్వు నా ముగుడివి. రావే నా వయ్యారి భామ. మన గర్భాధానాన్ని మీ ఇంట్లో పెట్టినా కూడా ఇంత గ్రాండ్ గా ఏర్పాటు చేయడే మీ బాబు. అల్లుడు హోదాలో మావగారిని ఒక మాట అనకపోతే మీ మగాళ్ళకి నిద్రపోలేదు కదా. ఏదో వేళా కొలానికంటే కోపం వచ్చిందటే. ఇలాంటి సమయంలో అర్థం లేకుండా కోపడ్డానికి నేను తెలివి తక్కుదాన్నా?
సిలుకు భామా సిలుకు భామా అరే తళ్ళుకు బిళ్ళుకు అయ్యారే సిలుకు భామ ఇక అలకలేల అందించు ఘాటు ప్రేమ అరే తళ్ళుకు బిళ్ళుకు అయ్యారే సిలుకు భామ ఇక అలకలేల అందించు ఘాటు ప్రేమ అరే వన్నెతి నెల కిందారి కాటన్ మావా ఈ వగలేలా వరసేమిటి అయ్యో రామా అరే వన్నెతి నెల కిందారి కాటన్ మావా ఈ వగలేలా వరసేమిటి అయ్యో రామా హోటల్లో నీకు నాకు తొలి శృంగారం ఎదవిప్పాలి చెప్పాలి అంతే న్యాయం హోటల్లో నీకు నాకు తొలి శృంగారం ఎదవిప్పాలి చెప్పాలి అంతే న్యాయం అయ్యయ్యో కొందరేల వలదిక మావా అయ్యయ్యో కొందరేల వలదిక మావా పైన 60 వాల్ పల్గొంది ఆర్పేద్దామా పైన 60 వాల్ పల్గొంది ఆర్పేద్దామా తలుపు గడియ వేషానే ఎవరొస్తారే తలుపు గడియ వేషానే ఎవరొస్తారే తాళం పెట్టు తోపు ఉంది పొంచి చూసారే తాళం పెట్టు తోపు ఉంది పొంచి చూసారే అరే తళ్ళుకు బెళ్ళుకు అయ్యారే సిలుకు భామ ఇక అలకలేల అందించు ఘాటు ప్రేమ అరే వన్నెతి నెల కిందారి కాటన్ మావా నీ వగలేలా వరసేమిటి అయ్యో రామా సిలుకు భామ కాటన్ మావా ఏ సిలుకు భామ కాటన్ మావా ఇదిగో నా సైగలలో పిటుకు తెలుసుకో అది తెలుసుకొని ఆ రీతి నీవు మసలుకో ఇదిగో నా సైగలలో పిటుకు తెలుసుకో అది తెలుసుకొని ఆ రీతి నీవు మసలుకో అది కూడా చెప్పాలా నాకు తెలియదా అది కూడా చెప్పాలా నాకు తెలియదా ఉన్న పరికరాలు చూస్తుంటే అర్థం కాదా ఉన్న పరికరాలు చూస్తుంటే అర్థం కాదా అవునంటే మరిపిస్తా లోకాలన్నీ అవునంటే మరిపిస్తా లోకాలన్నీ అంటే అందిస్తా అందాలన్నీ అయ్యో అంటే అందిస్తా అందాలన్నీ అరే తళ్ళుకు బెళ్ళుకు అయ్యారే సిలుకు భామ ఇక అలకలేల అందించు ఘాటు ప్రేమ అరే వన్నెతి నెల కిందారి కాటన్ మావా ఈ బగలేలా వరసేమిటి అయ్యో రామా సిలుకు భామ కాటన్ మావా ఓయ్ సిలుకు భామ అయ్యో కాటన్ మావా కేశవ యాకి చక్ర పారేసేవేంటి దాని కారులో ఉంది ఏమిటిది రూమ్ నెంబర్ 72కు వెళ్ళి గుడ్డలు చిందరవందరగా పారేయకూడదని చెప్పు ఒకవేళ అలా చేసి ఉన్నట్టయితే అవతల పారాయి పో సరే సార్ నేను జాకెట్ అక్కడ వేసినందుకు రియాక్షన్ ఏం వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను అనుకున్నట్టు జరిగినట్టయితే నా ప్లాన్ ఇంకా తప్పనే తప్పదు ఎవరు ఏమిట్రా ఈ టైంలో ఎందుకు వచ్చి తలుపు తడతావు ఏమిటి విషయం గుడ్డలు చిందరవందరగా పారేయకూడదని మా ఓనర్ గారు మీతో చెప్పమన్నారు ఒరే అబ్బాయి ఈ రూమ్ లో ఏది ఎక్కడ వేశామో ఎవడో వాడెవడో మా ఓనర్ వాడెలా కనిపెట్టాడు జ్ఞాన దృష్టి అదే కదా వారికెలా తెలుసు ఇదే మాట మీ ఓనర్ గారిని అడిగి మా రూమ్ లో ఏది కావాలన్నా ఎక్కడైనా వేసుకుంటావని సిల్క్ మరదలు చెప్పిందని చెప్పు పోరా మరొక తల కోపంగా ఉంది వెళ్ళిపో వాళ్ళు ఏమన్నారు ఇది మా రూమ్ ఇందులో ఏదైనా ఏమైనా ఎక్కడైనా వేసుకుంటాం ఇలా అడగడానికి మీ ఓనర్కి హక్కు లేదని చెప్పారు అంత మాట అన్నారా ఈ రూమ్ లో ఏం జరిగేది మీ ఓనర్కి ఎలా తెలుస్తుంది వారికి ఏమైనా జ్ఞాన దృష్టి ఉందా అని అడిగారు సార్ అదంతా విని నువ్వు మాట్లాడకుండా తిరిగి వచ్చావు న్యాయంగానే అడిగారు వచ్చేసాను ముందు వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు తిరిగి ఇచ్చేసి గది ఖాళీ చేయమని చెప్పు నీ అకౌంట్ సెటిల్ చేస్తాను నువ్వు కూడా పో బయటికి సార్ నేను పిల్లలు గలవాడిని సార్ ఏంటి మా నాన్న పిల్లలు గలవాడు సార్ వాడిని రమ్మని చెప్పు వాడికి పనిస్తాను నీకు పని లేదు పోరా సార్ ఈ జేపీ హోటల్ కాదంటే ఒక ఉడిపి హోటల్
పో బయటికి. క్షమించాలి, చిలుకుమరదలు గారు రూమ్ అనుకుని వచ్చాను. అప్రాచుడా అది మేవేరా? మీరా? చాలా మరేరే. ఇంకా కొద్దిసేపట్లో ఇక్కడ ఏవేవి మారిపోతున్నాయో చూద్దు గాని. ఏది మారుతుందో ఏమో, ఓనర్ నన్ను మార్చేశారు. ఓ, నువ్వు కంగారు పడుకు, నీకు నేను ఉద్యోగం ఇస్తాను. అవును, మీ ఓనర్ రూమ్ కి ఎటువైపు వెళ్ళాలి? అయ్యయ్యో, రౌడీ లాంటి వాళ్ళు కాపలా ఉంటారమ్మా, అంత సులభంగా మీరు వెళ్ళడం కుదరదు. మరి ఇంకేదైనా మార్గం ఉందా? వెనకాల మేడ మెట్లున్నాయి, ఆ మెట్లు ఎక్కారంటే ఎవరికంటా పడకుండా లోపలికి వెళ్ళిపోగలరు. రాణి, నువ్వు ఇక్కడే ఉండవు, నేను వెళ్ళొచ్చేస్తాను. అవును, మీరిద్దరు ఎవరు? చెప్తాను, ముందా జాకెట్ తీసేయి. మీ ఎవరో మీ ఓనర్ తెలుసుకొని. అవును, మీరిద్దరు సిఐడిలా? అవునరా అప్రాచుడా, అనిత పైకి వెళ్ళింది కదూ. ఈసరికి మీ ఓనర్ మీద తుపాకీ గురిపెట్టి ఉంటుంది. కొత్త దంపతులకు మాత్రమే రూమ్, అది బ్లూ ఫిల్మ్ గా తీయడం బిజినెస్. ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఈ వ్యాపారం. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నన్ను వదిలే. నీ హోటల్ని మూయించి నిన్ను జైల్లో వేయడం మూలంగా ఒక సమాజ ద్రోహిని అంతం చేసిన పుణ్యం నాకు దక్కుతుంది. కమిషనర్కి ఫోన్ చేయి. గుడ్ మార్నింగ్ సార్, నేను అనితని మాట్లాడుతున్నా. హోటల్ జేపీ ఇంటర్నేషనల్ కి మీరు వెంటనే బయలుదేరండి. థ్యాంక్ యూ. రాణి, కమ్ ఆన్ క్విక్. మనం ఎక్కకుండా జీప్ వెళ్ళిపోయింది ఒకటి. అదే కదా, ఎవడో బుర్రలేని డ్రైవర్ లో ఉన్నాడే. భయపడుతుంది, మనం ఊరవతలకు వచ్చేసాం. నేను పోలీసును కాదు, ఇది పోలీసు వాళ్ళ జీపు కాదు. నిజంగానా? అవును, నేను మిమ్మల్ని కాపాడటం కోసమని నేను వచ్చిన జీప్కి పోలీసుని రాసంటించాను. పాపం వాళ్ళు మాసిపోయారు. మరి నువ్వెవరు? మీ పోటీ చట్ట విరోధులకు సమయానికి వచ్చి సహాయం చేసేవాడిని. పేరు ఆనంద్. ఎందుకు ఈ పనులు చేస్తున్నావు? పోలీసులకు సహాయం చేస్తే ఓ పూట తిండి గెలవచ్చు, కానీ పోలీసులు వెంటాడే మీకు సహాయం చేస్తే నోట్ల కట్లు వస్తాయిగా. నిజమే, ఇప్పుడైతే నన్ను కాపాడావు, కానీ నేను ఎప్పటికీ మరుగులోనే ఉండాలి. ఎందుకు? నేను చేసే ఈ బిజినెస్ పోలీసులకు తెలిసిపోయింది. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు వాళ్ళకి పాటికి చిక్కే ఉంటాయి. డెఫినెట్ గా నేను వాంటెడే. కంగారు పడకండి, మీ రూమ్ లో ఉన్న ఫిల్మ్ డబ్బాలు, వీడియో కెమెరా అన్ని తీసుకొచ్చేసాను. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ఏ ఆధారం లేదు. నిజమా? అవును, నమ్మకం లేకపోతే వెనకాల చూడండి. నేను ఎలా మెచ్చుకోవాలో తెలియడం లేదు. మెచ్చుకోనక్కర్లేదు, డబ్బు ఇస్తే చాలా థ్యాంక్స్. డబ్బు కావాలా? ఎంత కావాలి? ఎక్కువేం కాదు, ఒకే 1 లక్షం. 1 లక్షం ఏమిటి, అంతకు మించే ఇస్తాను. నీ బోటి వ్యక్తి నాకు తోడుగా ఉన్నట్టయితే ఈ దేశం పోలీసుల్నే కాదు, ఇంటర్నేషనల్ పోలీసుల్నే మోసం చేస్తాను. నేను ఎవరికి ఎన్నడూ బానిసగా ఉండదలుచుకోలేదు. అవసరమైతే పిలవండి, నేనే వస్తాను. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. అన్నానగర్ వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు? అమ్మడు. నా బ్లాక్ మనీకంతా ఆవిడే సేఫ్టీ లాకర్. సరే పదండి. అది తెలివిగా వాడిని పట్టుకున్నారు అనుకున్నా, వాడిని వదిలేసి ఆధారాలను కూడా పోగొట్టుకున్నారే. ఇక మీద వాడిని ఏమీ చేయలేవు. ఐఎమ్ సో సారీ. ఎంతో సమర్థులనే మీరే ఈ విధంగా చేశారే. సడన్ గా ఎవడో వచ్చి అంతా చెడగొట్టాడు. ఎవడు వాడు? నీకు మళ్ళీ చూపు రావాలంటే అమెరికాలో ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు ఎలాగైనా సంపాదించాలనే ప్రయత్నంలో నేను ఇప్పుడు తీవ్రంగా ట్రై చేస్తాను. మీకెలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదు. మీరెవరో నేనెవరో పొద్దుపోవడం కోసం ఇక్కడికి వస్తున్న సమయంలో మనలో ఏర్పడిన ఈ స్నేహం ఇలా ప్రేమగా మారుతుందని కల్లో కూడా ఊహించలే. ఇంతకాలం నువ్వు అనుభవించిన కష్టాలు చాలు. ఇక ముందర నువ్వు సంతోషంగా జీవించాలన్నదే నా ఆశ. అందుకు మీకంటే ఒక మంచి తోడు నాకు లభించదని నేనెప్పుడో తీర్మానించుకున్నా. నీ ఉద్దేశం మీ వాళ్ళకి తెలుసా మరి? నాకు తల్లి, తండ్రి సర్వం అక్కే. నా ప్రేమకి ఇప్పుడు ఆవిడ అడ్డు చెప్పదండి. ఆవిడ నేను కలుసుకోవాలి. సమయం వచ్చినప్పుడు నేనే ఆవిడని మీకు పరిచయం చేస్తాను. అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను బయలుదేరతాను. ఓకే ఉమా, మళ్ళీ మనం రేపు సాయంకాలం
ఇదే టైం, ఇదే చోటు. వస్తాను. వచ్చి చాలాసేపు అయిందా? ఇప్పుడే వచ్చావు. ఎక్కడికమ్మా వెళ్ళావు? పొద్దుపోకపోతే పక్కనే ఉన్న పార్కులో కూర్చుంటాను. ఈ రోజు కూడా అక్కడికే వెళ్ళానక్క. అవును, మన ఇంటికి ఎవరో కొత్తగా వచ్చినట్టున్నారు. ఎవరది? నీకు తోడుగా ఉంటాడని ఈ అబ్బాయిని మేము తీసుకొచ్చాం. సిగరెట్ కాల్చడం మంచిది కాదని చెప్పండి. సిగరెట్ ఏరా? సిగరెట్ కాలుస్తావా? అలవాటే లేదు. ఉమ్మ చెప్తే అబద్ధం కాదు. ఏది చూడండి. ఎప్పుడైనా ఒక దమ్ము. పళ్ళు రాలగొడతాను. ఏమా ఉమ్మా, ఎలా అమ్మా కనిపెట్టావు? వాకిట్లో ఒక సిగరెట్ ముక్క ఆర్పకుండా పడింది. దాన్ని నేను తొక్కేశాను. ఒకవేళ చూపించి బయటికి వెళ్ళావు ఎందుకైనా? మళ్ళీ సిగరెట్ ముట్టుకున్నావో పళ్ళు కూడా మీకేస్తాను, జాగ్రత్త. అది సరే, వెళ్ళిన పని ఏమైంది? కార్యం సక్సెస్ఫుల్ అయ్యే సమయంలో సంబంధమే లేని వాడు ఒకడొచ్చి అంతా చెడగొట్టాడు. అయ్యో పాపం. ఈ కాన్వెంట్ లో చదివే మీరందరూ నా బిడ్డల్లాంటి వారే. అందులో ఒక బిడ్డకు ఈ రోజు పుట్టినరోజు. సంవత్సరం అంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిడ్డకు పుట్టినరోజు వేడుక చేస్తే అంతకంటే పరమానందం మరింకే ఉంటుంది. విద్యార్థులారా, మీరందరూ క్లాస్ రూమ్కి వెళ్ళండి. రండి రండి. మీరు? నా పేరు రక్వల్ వెల్స్. అని పేరు కెరెన్ హిల్స్. ఇది నా సన్నొక ఆయా. పేరు ఇది అమీనా. ఇది అమీనా. ఇది అమీనా. చాలా సంతోషం. ఏమిటి విషయం? ఈ కెరెన్ హిల్స్ ని లండన్, జపాన్, అమెరికా, జర్మనీ, సౌత్ ఆఫ్రికా, సౌత్ అరేబియా, దుబాయ్ అన్ని దేశాల్లో చదివించి చూసాం. చదువు రాలేదు. ఇక్కడ ఇండియాలో, తెలుగు దేశంలో పర్టికులర్ గా ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ చక్కగా ఉంటుందని వచ్చాం. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. నా సన్నికి ఇక్కడ బాగా చదువు ఎక్కిందంటే పుట్టిపోయే బిడ్డని ఇక్కడ చేరుస్తాం. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? అవి అవన్నీ ఫారిన్ కార్స్ కదా? ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ లో. మీ హస్బెండ్ మెకానిక్ గా ఉన్నారా? నో, సోల్ ప్రొప్రైటర్. అలాగా? పేరు? క్లింట్ ఈస్ట్వుడ్. అయ్యో బాబోయ్, మీరు లాక్స్ అండ్ లాక్స్ టర్న్ ఓవర్ చేస్తారనుకుంటా. తప్పు అంకుల్ కి ఇడియట్ చెప్పకూడదు. పర్వాలేదు, చిన్న పిల్లవాడే కదా. అన్నీ ఉండి కెరెన్ హిల్స్ అంకుల్ పర్మిషన్ ఇచ్చారు. ఇడియట్ చెప్పు. అమ్మా రాక్వెల్ వెల్స్, నా గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ కాన్వెంట్ లో చదివే బిడ్డలందరినీ నా కన్న బిడ్డలాగానే చూసుకుంటా. నీ బిడ్డను కూడా నా కన్న బిడ్డలాగే చూసుకుంటా. వేలు నోట్లో పెట్టుకోకూడదు, తీసే బాబు. అప్పుడు నువ్వు పెట్టుకో. రెస్పెక్టెడ్ సార్, మన కెరెన్ హిల్స్ ఆశ పడుతుంది. ఒక్కసారి బిడ్డ ఆశ నెరవేర్చడమే నా కర్తవ్యం. వెరీ గుడ్. చాలా అమ్మా. థ్యాంక్ యూ. ఏ ఫీజు తీసుకుంటున్నారు? మంత్లీ 5,000 or 10,000? ఓన్లీ 300. అప్పుడు 300. అవునమ్మా, నాకున్న లెక్కలేనంత ఆస్తికి వారసులు లేదు. నేనెందుకు అన్యాయంగా సంపాదించాను? వెరీ నైస్ ఆఫ్ యూ జెంటిల్మెన్. లెక్క పెట్టుకోండి. అమ్ముడు, ఈ ఫీజు తీసుకో. ఎవరి బేబీ? మా టీచర్. మీ టీచర్. టీచర్ వెరీ గుడ్. ఇందులో మా హౌస్ టెలిఫోన్ నంబర్ ఉంది. అవసరమైతే ఫోన్ చేయండి, మేము వచ్చేద్దాం. కెరెన్ హిల్స్, రక్వెల్ హిల్స్. అమ్ముడు, 5 మంది పిల్లల్ని వెంట తీసుకుని మహాబలిపురం పిక్నిక్ వెళ్ళరా. ఏది పిల్లల్ని పిలుచుకురా. ఎవరది? Get up, I say. నన్నే వెనక్కిస్తా.
ఏమిటి తెల్లబోయావు? ఎత్తుకుపోయిన బిడ్డల్ని తిరిగివ్వటం కోసం పోలీసులు ఇచ్చారే 10 లక్షలు. అందులో ఒకే 1 లక్షగా నేను అడిగేది. నీకు ఆ విషయం కూడా తెలుసా? నాకు అన్ని విషయాలు తెలుసు. నీ గదిలో మైకులు ఉన్న వారిని స్పృహలోకి తీసుకొచ్చి సాటుగా ఉండమంటున్నా. ఎందుకంటే ఆ సాక్షులు పోలీసులు తెలియకూడదు. చూడు. శభాష్. నే బోటి వాడొకడు నాకు అవసరం. అడ్రస్ ఇస్తాను, అవసరమైతే పిలు. నాతో అమ్మడింటికి రా. నీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను. అన్నిటికీ కారణం ఆ కాన్వెంట్ నడిపించే శేషాద్రి. వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. వెరీ గుడ్. డోర్ ఓపెన్ చెయ్యి. హోటల్లో అరెస్ట్ చేసి జేపీని మిస్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చామన్న శేషాద్రి వ్యాన్ లో లేడు. అనిత, దిస్ ఈస్ ద ఫస్ట్ వార్నింగ్ ఫర్ యూ. ఈ లోకాన్ని కళ్ళారా చూసే సమయం ఎంతో దూరం లేదమ్మా. నిజమా? అవును. అనుకున్న డబ్బులో 3 వంతులు సంపాదించాను. కావలసిన పైకం తక్కువే. అది ఈ వారంలోగా సంపాదిస్తా. మీ మంచి ఉద్దేశానికి, మంచి మనసుకి అంతా సక్రమంగానే జరుగుతుంది. అవును. నీ కళ్ళు వస్తే మొట్టమొదట ఎవరిని చూడాలని ఆశపడుతున్నా? చెప్పనా? మా అక్కేనండి. చిన్న వయసులో నేను గుడ్డిగానే అనాథగా ఉన్నప్పుడు మా అక్కకి 10 సంవత్సరాలు. ఆ వయసులో ఆవిడ నా కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. కళ్ళు లేని నాకు కళ్ళుగా, తల్లి లేని నాకు తల్లిగా ఉండి అన్ని విషయాల్లోనూ నాకు తోడుగా ఉంటూ నన్ను పెంచి పెద్ద చేసిన ఆవిడ ముఖాన్ని నేను ముందు చూడాలని ఆశపడుతున్నా. న్యాయమైన కోరిక. టైం అయింది, బయలుదేరుతాను. అమెరికా వెళ్ళటానికి మీ అక్కగారు అనుమతి ఎప్పుడు అడగాలి? బయలుదేరి ఏర్పాటుతో రండి. అనుమతి, ఆశీర్వాదం 2 కలిపి అడుగుదాం. వెళ్ళొస్తాను. ఆ 2 దుర్మార్గుల కంటే వాళ్ళకు ఉపకారం చేశాడే వాడే మన్నించరాని నేరస్తుడు. ఈసరికి ఆ దుర్మార్గులు కటకటాలు లెక్క పెట్టేవారు. ఇంకొకడు మిగిలిన్నాడే, వాడినేం చేద్దామని. కేశవా, ఏంటక్క? అనిత, వీడిని గూఢచారిగా పంపిద్దామా? నేను రెడీగా ఉన్నానక్క. మన ముగ్గురు మారు వేషాల్లో వెళ్ళి ఆ రత్నగిరి ఇంటి ముందు పెద్ద డేరా వేద్దాం. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నమ్మకంతో వెళ్ళండి అక్క. ఈసారి విజయం తప్పకుండా మీకే. ఆ రత్నగిరిని ఆకాశంలోకి పంపేద్దాం. ఏమిట్రా గొడవ? వాకిట్లో పూసలోళ్ళు 2-3 చేరి వెళ్ళమని గొడవ పెడుతున్నారండి. ఆశ్రమానికి వెళ్ళవలసిన వ్యాన్ రెడీగా ఉందా? రెడీగా ఉందండి. బండి చెయ్యి. బండకండి, పారేసుకోబోయే పారేసుకున్నాను. సాకెత్తుకెళ్ళే కొండగాలి నక్క పళ్ళు, కుక్క పళ్ళు, పిల్లి పళ్ళు, పుల్లి పళ్ళు, అన్ని పళ్ళు ఉన్నాయి. సావి తీసుకోసావే.
అన్ని పళ్ళ కంటే నీ పళ్ళే అందంగా ఉన్నాయి. కావాలంటే చెప్తాను. ఎంత ఇస్తావు సామే? నీ నోట్లో ఉంటేనే వాటికి అందం. ఏంటి సామే? ఏదడిగినా వద్దంట, ఏదో ఒకటి తీసుకో సామే. కావాలంటే నిన్నే కొంటాను. ఎంత వెల? ఓ రక్కో ఇటు చూడు, ఈ సామె దన్నది రావే. ఏటి పిల్ల సమాచారం ఇటు రావే. వస్తున్నా. ఏటి సామి, ఏటి కావాలి? నీ చెల్లెలు నాకు కావాలి. లేదు సామి, నేనొద్దా సామే. కావాలంటే నీ చెల్లి కోసం నిన్ను కలిపే కొంటా. అయ్యి మంచి సామి. నేను సామి, నేను సామి. ఎంత సుము. ఉలక ఉలక నెత్తుకొచ్చాను అన్నక్క 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 అన్నక్క. ఏందక్క పాడుతున్నాడు? చేతిలో సొమ్ము ఉంది కదా, 100 రూపాయలు. నేను చెప్పినట్టు వింటే లక్షలు లక్షలు సంపాదించు. అసలే సరే సారే, నేను సరే సారే. వీళ్ళిద్దరిని మన చోటికి తీసుకురండి. వస్తున్నా వస్తున్నా సామి, నేను నీతో పాటు వస్తాను. నువ్వు చిన్న కార్లు గొడవ పెట్టాలి, జాగ్రత్త. ఎక్కడే మా ఇద్దరు కోట వస్తుంది, వదిలే. చెప్తాను, వదిలేమంటుంటే నీది వస్తుండదు సామి. వా సామి, అడగపోతుండే. వస్తుండదని చెప్పింది, నీకు వచ్చేయాలి సామి. బులే బాగా తండా మా బెదరేస్తున్నాడు. రావే పోదా.
నువ్వనుకున్న విధంగా ఆమె ఇక్కడ డాన్స్ చేయడానికి రాలేదు. ఇక్కడేం జరిగేది పరిశోధించడానికి వచ్చిన పోలీసు ఏడి. ఇక్కడి నుంచి ఎవరైనా కదిలేరో మీ ప్రాణాలు మీకు దక్కవు. బహు సమర్థవంతంగా మీరిద్దరూ నా మూలంగానే ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరూ ప్రాణాలతో బయటపడింది లేదు. బయటపడ్డం గురించి తర్వాత చూద్దాం. కానీ కన్నె పిల్లల్ని ఎత్తుకొచ్చి విదేశాలకు అమ్ముతున్నావు చూడు, దానికి నువ్వు బదులు చెప్పే తీరాలి. కమాన్. భయపడకండి మిస్ రత్నగిరి, మీకు ఉపకారం చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఎవరు నువ్వు? మీకు మళ్ళీ చట్టవిరుద్ధంగా సంపాదించి ఎవరినైనా అడగండి. మీరు ఈ ఆనంద్ గురించి చెప్తారు. నీ ఉద్దేశం ఏమిటి? అపాయంలో ఉన్న వాళ్ళని కాపాడుతాను, అందుకోసం డబ్బడికి తీసుకుంటాను. వెరీ గుడ్. నువ్వు చేసిన దానికి ఎంత డబ్బైనా ఇవ్వచ్చు. ఎంత కావాలి? 1,00,000 రూపాయలు. అదే నా ఫిక్స్డ్ రేట్. 5 లక్షల రూపాయలు ఇస్తా. ఈ ఆడ పోలీసుల్ని నీ చేతులతోనే అంతం చేయి. ఐఎమ్ సారీ, మంచి వాళ్ళనైనా చెడ్డవాళ్ళనైనా కాపాడటమే నాకు తెలుసును, కానీ అంతం చేయటం తెలియదు. చక్కని లక్ష్యం. పర్వాలేదు, వీళ్ళని నేనే చూసుకుంటాను. మీరిద్దరూ ఆడవాళ్ళు కావడం వల్ల ఒక చిన్న ఛాన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి విడుదల. నా పడవలు మీరు చేరడానికి కనీసం 10 నిమిషాలైనా అవుతుంది. మీరు వెళ్ళిన 5వ నిమిషంలో నా అనుచరుల్ని నేను పంపిస్తాను. సామర్థ్యం ఉంటే తప్పించుకుపోండి. రత్నగిరి, ఇదే నా అడ్రస్ కాదు. ఎప్పుడు అవసరం అప్పుడు పిలవండి. మరి నేను అడిగిన పైసా? నీ ఫీజేగా. నా అంతఃపుర యువరాణి అమ్మడి దగ్గర తీసుకుని ఇస్తాను. ఓకే?
అమ్మయ్యా, ఎలాగో తప్పించుకున్నాం. అజాగ్రత్తగా ఉన్నట్టయితే ఆ రౌడీలు మనల్ని అంతం చేసేవాళ్ళు. ఏమిటిది కొత్తగా వీళ్ళు పుట్టుకొచ్చారు? ఒకవేళ తప్పించుకొని మీరు ఈ ఒడ్డుకు వస్తే మిమ్మల్ని అంతం చేయమని మా బాస్ ఆర్డర్. వ్యాన్ లేకించరా. సౌండ్ వినిపిస్తోంది. ఇప్పుడు మనకది చావాలని రాసి పెట్టుంటే చచ్చిపోతాం, ఉండాలని రాసుంటే ఎవడైనా ఒకడు వస్తాడు. వేదంతో చెప్తున్నావా? మర్యాదగా కమిషనర్ ఆఫీసులో అయితే మూల పడిండేదాన్నేమో. నీకు అసిస్టెంట్ గా వచ్చి రైలు కింద పడి కావాల్సిన కర్మ పట్టింది. ఏమిటిది? మా ఇద్దరిని కాపాడే వాళ్ళకి సహాయం చేస్తున్నావు. అసలు ఎవరు నువ్వు? నేను మీకు విరోధిని కాదు, ఆ ముగ్గురికి ఫ్రెండ్ని కాదు. మరెందుకని పోలీసుల నుంచి వాళ్ళని కాపాడావు? పైకం కోసం. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని కాపాడావు? మిమ్మల్ని కాపాడింది మానవత్వం కోసం. మమ్మల్ని కాపాడావని నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఏం చేస్తారు మీరు? ఐ విల్ అరెస్ట్ యు. మీ ప్రాణాలు కాపాడాను. మీ కట్లన్నీ విప్పుకుని అప్పుడు వచ్చి నన్ను అరెస్ట్ చేయండి. ఓకే, బాయ్. ఎవరది? ఉమా. ఓ మీరా? వచ్చి చాలాసేపు అయిందా? భలే దానివే. ఇంకొంచెం ఆలస్యంగా వచ్చుంటే నీ ఇల్లు వెతుక్కుంటూ నేనే వచ్చేవాడిని. ఏమిటండి అంత తొందర? నీ ఆపరేషన్ కావాల్సిన మొత్తం డబ్బు చేతికొచ్చింది. ఇదిగో చూడు. అయ్య బాబోయ్, ఇదంతా డబ్బే? అవును. పైకం, పాస్పోర్ట్, డాక్టర్ సర్టిఫికేట్ అన్నీ రెడీగా ఉంది. ఇక మనకు కావాల్సింది మీ అక్కయ్య పర్మిషన్. ఇంతవరకు మన ప్రేమ గురించి మా అక్కతో నేను చెప్పలేదు. ఈ రాత్రికే నేను మాట్లాడతాను. రేపు ఉదయం 10 గంటలకు వచ్చారంటే నేనే వచ్చి తీసుకువెళ్తాను. మర్చిపోకుమా. ఆ అనితను అంతం చేసి దాని రక్తాన్ని మనం ముగ్గురం ఎప్పుడు తాగుతామో ఆ రోజే చేయాలి. నీకున్న రోషం, పగ కొంచెం కూడా తగ్గకుండా నాకు ఉండనే ఉన్నాయి. ఆ అనితను ఏ విధంగా అంతం చెయ్యాలా అని ఆలోచించడానికే మనం ఇక్కడ కలుసుకున్నాం. ఇందులో ఆలోచించడానికే ఉంది. దాన్ని చంపి తీరవలసిందే. జార్జ్. ఎస్ బాస్. అనితను అంతం చేసిరా. ఓకే బాస్. జోష్. జోష్. బాస్, జార్జిని ఫాలో చేయి. వాడు అనితని అంతం చేయగానే వాడిని అంతం చేయి. ఎస్ బాస్. ఎవరు? నన్నా ఎవరైనా అడుగుతున్నావు? ఈ రోజుతో నీ కథ. అక్క, అక్క, ఏమైంది అక్క? నాకేం కాలేదమ్మా. అవును సార్, మీరు వెంటనే బయలుదేరండి. బాడీ వాకిట్లోనే ఉంది. ఓకే సార్. ఉమా, ఏం జరిగిందక్క? ఏం లేదమ్మా, ఒక నన్ను షూట్ చేయడానికి వచ్చాడు. అంతలో నేనే వాడిని షూట్ చేశాను. చచ్చిపోయాడా? అయ్యో, నువ్వేం బాధపడకమ్మా. కమిషనర్ వస్తున్నారు. జరిగింది చెప్పుదాం, మనకి మంచి జరుగుతుంది.
ఇతడేనా నిన్ను షూట్ చేయడానికి వచ్చింది? ఎస్ సార్. నమ్మకండి సార్, జరిగింది నేను చెప్తాను సార్. మా బాస్ శేషాద్రి గారిని 5 లక్షల రూపాయలు లంచం అడిగారు. అది ఇవ్వకుంటే పోలీసులతో వచ్చి గొడవ పెడతానని టెలిఫోన్లో బెదిరించారు సార్. మా బాస్ నన్ను చనిపోయిన జార్జీని పంపి పైకం ఇవ్వమని చెప్పిరమ్మన్నారు సార్. నేను బయటే నుంచున్నాను, జార్జి లోపలికి వెళ్ళాడు. పైకం ఇవ్వమని చెప్పాడు సార్. ఆ ఆవేశంలో ఇవిడ వాడిని షూట్ చేశారు సార్. ఇప్పుడేమిట్రా అంటే ఆత్మరక్షణ కోసం షూట్ చేశాను, అదే మార్చేసింది సార్. ఇదే సార్ జరిగింది. కాదు సార్, ఇతను చెప్పేదంతా అబద్ధం. వీళ్ళు నన్ను షూట్ చేయడానికి వచ్చిందే నిజం. ఆత్మరక్షణ కోసమే నేను షూట్ చేశాను. అలాగైతే వాడి చేతిలో ఉన్న రివాల్వర్ ఏమైంది? చెప్పు అనిత, వాడు తీసుకొచ్చిన రివాల్వర్ ఏది? అదే సార్, నాకు తెలియడం లేదు. షూట్ చేసింది ఆత్మరక్షణ కోసం అన్నావు, కానీ వాడి చేతిలో రివాల్వర్ లేదు. ఈ స్థితిలో వాడు చెప్పేది నేను నమ్మవలసిందే తప్ప నీ మాటల్లో నాకు నమ్మకం లేదు. చెప్పమ్మా, మీ అక్కనొక షూట్ చేయడానికి వస్తే వాణ్ణి ఆత్మరక్షణ కోసం మీ అక్క షూట్ చేయడం నిజమా? చెప్పు అమ్మా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నన్ను క్షమించక్క. తుపాకీ పేర్ల శబ్దమే నాకు వినిపించింది, కానీ వాడి చేతిలో తుపాకీ ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నాకు చూపు లేదు కదా. ఇప్పుడేమంటావు అనిత? ఓకే సార్, మీరేం చేయదలుచుకున్నారో అది చేయండి. నిన్నిప్పుడు అరెస్ట్ చేస్తున్నాను. అక్క, ధైర్యంగా ఉండుమా, న్యాయం మన పక్కనే ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఈమె జామీన్లో తీసుకెళ్ళడానికి వచ్చాను. నువ్వా? అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు విడుదల కావాలి. మీ అమ్మ నిద్రపోతుంది. ఏయ్ గుడ్డి పిల్ల, నువ్వు ప్రాణాలతో బయటపడి మీ అక్కని అంటే రత్నగిరి, జేపీ, శేషాద్రి ఈ ముగ్గురు సాధారణమైన వాళ్ళు కారని చెప్పు.